గతిని నిర్ణయించే భర్తని వదిలిపెట్టి నేను వేరొక గతిని ఎలా ఎంచుకోవడం కుదురుతుంది? అది కుదిరే విషయం కాదు. నువ్వు నీ తండ్రికి శుశ్రూష చెయ్యొచ్చు, నిన్ను వదిలి నేను మామగారికి శుశ్రూష చేయకూడదు. నువ్వు నీ తల్లికి శుశ్రూష చేస్తే నేను కూడా చేయొచ్చు, కానీ నువ్వు నీ అరణ్యానికి వెళ్ళిపోతే నిన్ను వదిలేసి మీ అమ్మగారికి నేను శుశ్రూష చేయకూడదు. నీకు నేను శుశ్రూష చెయ్యాలి. కాబట్టి 14 ఏళ్ళంటే అదేం నెల కాదు, 15 రోజులు కాదు, 20 రోజులు కాదు రామా. 14 సంవత్సరములు మీరు అరణ్యంలో కష్టపడుతుంటే మీరు నన్ను ఇక్కడ దశరథుడికి సేవ చేయి, కౌసల్యకి సేవ చేయి అని చెప్పకూడదు. అది నా ధర్మానికి వ్యతిరేకం. నా ధర్మం నన్ను చేసుకునే అవకాశం మీరు నాకు ఇవ్వాలి. కాబట్టి నేను మీతో రావడమా రాకపోవడమా అన్న విషయంలో వస్తానంటే కాదనే అధికారం మీకు కూడా లేదు. ఇది పరోక్షంగా చెప్తుంది ఆవిడ. ఆవిడికి రాజ్యం కాదు, ఆయనని అనువర్తించడం ప్రధానం. ఇది కదండి సీతారాములంటే. అందుకని సీతారాముల్లా బతకండి రా అంటే